హాయ్ ఫ్రెండ్స్, మీరు గనక మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ప్రీవియస్ వీడియోలో చాలామంది సబ్ కాన్షియస్ మైండ్ గురించి మరియు సబ్ కాన్షియస్ మైండ్ని ఎలా ఉపయోగించాలి అనే విషయం మీద ఒక వీడియో చేయండి అని అడిగారు. వారి కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. మీకు కూడా ఏదైనా ఇంట్రెస్టింగ్ విషయం గురించి తెలుసుకోవాలని ఉంటే ఆ టాపిక్ గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎవరి కామెంట్కి అయితే ఎక్కువగా లైక్స్ వస్తాయో ఆ టాపిక్ పై నేను నెక్స్ట్ ఎపిసోడ్లో వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఇక ఈ రోజు టాపిక్లోకి వెళ్దాం. ఒక్కోసారి మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మైండ్లో మనకు తెలియకుండానే అసలు నీవు ఇంటికి తాళం వేసావా లేదా పలానా వస్తువుని మర్చిపోయావని మనకు గుర్తుకు చేస్తుంది. ఒక్కోసారి మనకు జరగబోయే ఆపదలు మన మైండ్ మనకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ సమయంలో మన మైండ్లో ఏదో నెగటివ్ ఫీలింగ్స్ రావడము లేదా సడన్గా కారణం లేకుండా భయం కలగడము, ఇవన్నీ కూడా సబ్ కాన్షియస్ మైండ్ ముందుగానే జరిగే ఆపదలు తెలుసుకొని లేదా అంచనా వేసి మనల్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది చీకట్లో వెలుతురులా ఒక గురువుగా, ఒక బెస్ట్ ఫ్రెండ్గా మనకు అనేక సూచనలు, సరికొత్త ఆలోచనలు అందిస్తూనే ఉంటుంది. కానీ మనమే ఆ సిగ్నల్స్ని అర్థం చేసుకోలేకపోతుంటాం. నమ్మబుద్ధి కావట్లేదు కదా. అయితే ఈసారి మీరు ఏదైనా చెడ్డ పని చేస్తున్నప్పుడు, మీరు ఫ్యూచర్లో నష్టపోయే పని చేస్తున్నప్పుడు, మిమ్మల్ని బలహీనులను చేసే పని చేస్తున్నప్పుడు, మీలో కలిగే ఆలోచనలను, మీలో మిదిలే ఆలోచనలను, మీలో వినబడే వాయిస్లను ఒక్కసారి గమనించండి. మీకే అర్థమవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్ మీ బాగు ఎంతలా కోరుకుంటుందో, ఆపదలు సంభవించే ముందు మిమ్మల్ని ఎంతలా అలర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుందో మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకే మైండ్ అయినా ఆ మైండ్లో రెండు వేర్వేరు ప్రపంచాలుంటాయి. ఆ రెండు ప్రపంచాల పేర్లే, ఒకటి కాన్షియస్ మైండ్, రెండు సబ్ కాన్షియస్ మైండ్. మీరు ఏదైనా విషయం గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు రెండు రకాల సజెషన్స్ మీ మైండ్ మీకు ఇస్తూ ఉంటుంది. అందులో ఎక్కువగా నెగటివ్ ఆలోచనలు కలిగేలా చేసేది కాన్షియస్ మైండ్, మనలో పాజిటివ్ ఆలోచనలు కల్పించేది సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ అనేది మనం ఇంతకాలం అనుభవించిన అనుభవాలను బట్టి, భయాలను బట్టి, సంతోషాలను బట్టి సలహాలు ఇస్తుంది. కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడూ ఒక పరిధిని ఏర్పాటు చేసుకొని అదే మీ ప్రపంచం అని మిమ్మల్ని భ్రమింపజేస్తుంది. కానీ సబ్ కాన్షియస్ మైండ్ అలా కాదు. సబ్ కాన్షియస్ మైండ్ శక్తులకు అవధులు లేవు, పరిమితులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే చాలా శక్తివంతమైనదని చెప్పుకోవచ్చు. మీరు నమ్మరు కానీ ప్రతి ఒక్కరిలో ఒక శక్తివంతమైన ప్రపంచం దాగి ఉంది. ఆ ప్రపంచం నుండి కొంత శక్తి మనం అప్పుగా తీసుకున్నా చాలు, ఆ రోజుటి వరకు నీవు గడిపిన గడ్డు రోజులు, అనుభవాలు, అవమానాలు ధూళి కణాల్లా కనిపిస్తాయి. ఆ శక్తి నీలో ప్రవహించిన మరుక్షణం నుండే నీవు అద్భుత లోకాన్ని చూడడం మొదలు పెడతావు. అసాధ్యం అనిపించే పనుల యొక్క అమ్మమ్మను కూడా నువ్వు జయించగలిగే శక్తి నీకు లభిస్తుంది. ఇప్పటి వరకు చరిత్రలో మిగిలిపోయిన లెజెండ్స్ కానీ, ధీరులు కానీ, వీరులు కానీ, ఈనాడు చూస్తున్న గొప్పవారు కానీ, వారికి తెలుసో తెలియకో ఈ సబ్ కాన్షియస్ నీలో కలుగుతుంది. నేను ఇంకా సాధించాల్సినది చాలా ఉంది అనే భావన నీలో కలుగుతుంది. రోజు నిద్రించే ముందు అసలు నేనెవరిని, ఈరోజు నేను సాధించాలనుకునేది నిజంగా సాధించే శక్తి నాలో ఉందా అని నిన్ను నువ్వు రోజు ప్రశ్నించుకో. ఏదో ఒకరోజు నీలో నిద్రిస్తున్న అగ్నిగోళం బద్దలు కాక తప్పదు. ఆ శక్తిని నీవు అనుభూతి చెందక తప్పదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజుకి కొత్త విషయం. మరో రోజు మరో సరికొత్త టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.